పేపర్ ఇవ్వు బాబా, పేపర్ ఇవ్వు అంటున్నా. కాదు బామర్ది. అరే ఏంటిది పేపర్ లాగేసుకున్నాడు? బామర్ బాబా, ఆ పేపర్ ఇవ్వు. బామర్ది పేపర్ ఇవ్వు. అరే బాబా, బామర్ది వదులు. ఇవ్వు. అరే బంగారం లాంటి పేపర్ని ఎందుకు చించేసావు? బంగారం లాంటి పేపర్ ఏంటి బావా? చెప్పాను కదా, మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుందని. అయినా ఆల్రెడీ హాఫ్ డే గడిచిపోయింది. ఇంకేం చదువుతారు? పేపర్ని కుక్కలు చింపిన విస్తర్ని చేశారు. అలా చేసింది మీ అబ్బాయి కదా అత్తయ్య గారు. బావా, నీకు సూట్ కాని పనులు ఎందుకు చేస్తావు? కుకుటేష్ దగ్గరికి వెళ్ళి నీకు నచ్చింది చేయించుకొని తిను. తినమని కోటికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళరా ముందు. అసలు తారక్ న్యూస్ పేపర్ ఎందుకు చించాడు? నాన్నేం మాట్లాడాడో నాకు అర్థం కావట్లేదు. నాకు బాగా అర్థమైంది. నేను వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకురావడం వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళతో నేను మాట్లాడతాను చెప్పు. ఓకే సార్ నమస్తే సార్. నమస్తే. మా ఫ్రెండ్ సార్ తారక్. నమస్తే. ఓహో తమరేనా పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు అంటున్నాడేంట్రా? పెళ్లి కూతురున్నప్పుడు పెళ్లి కొడుకు ఉండడా? మరి పెళ్లి కొడుకు నువ్వే కదా. అదేంట్రా? పెళ్లి చేసుకోపోయేది మీరేనా? ఆల్రెడీ నాకు పెళ్ళయిందండి. ఏంటయ్యా రిజిస్టర్ మ్యారేజ్ అన్నారు, తనకు పెళ్ళయిందంటున్నారు? మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి సార్. ఓరిని, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఆయనకి ఎలా చెప్పావు. ఆయనకు అర్థమైనట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను క్లారిటీ ఇస్తాను. మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. అఫీషియల్గా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని నేను రిజిస్టర్ చేయించుకోవడానికి వచ్చాను. ఓ అలాగా. సారీ, ఇక్కడ సేమ్ జెండర్ మ్యారేజెస్కి యాక్సెప్టెన్స్ లేదు. అయ్యో సార్ సార్ మీరు పొరపాటు పడుతున్నారు. పెళ్లి మా ఇద్దరికి కాదు సార్. మా ఫ్రెండ్ తారక్ నీలవేణి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. నా భార్య పేరు జ్యోతి సార్. రే నువ్వు ఆగ్రా, నువ్వు నీ కన్ఫ్యూజన్. సార్, నీలవేణి అనే అమ్మాయితో నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మా మ్యారేజ్ ని రిజిస్టర్ చేయాలని మేము ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేశాం. కావాలంటే చెక్ చేసుకోండి. అది ఓకే అండి, కానీ మా రూల్స్ ప్రకారం పేపర్లో ప్రకటన ఇచ్చాం. ఇంకా దానికి 2 రోజులు గడువు ఉంది. ఈ లోపల మీ వాళ్ళెవరూ అబ్జెక్షన్ చేయకపోతే ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. అలాగే సార్. రిజిస్ట్రేషన్కి ఏమేమి సబ్మిట్ చేయాలో మీరు చెప్తారా? మీ పెళ్లి కార్డు, మీ పెళ్లి ఫోటో, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్లు అన్నీ తీసుకురండి. టోటల్గా నో మనీ. అబ్బబ్బా, ఉచితంగా ఏదీ జరగదయ్యా. ఆ వివరాలు మా ప్యూన్ చెప్తాడు, వెళ్ళండి. మంచిది. ఎంతో కొంత ఆశిస్తున్నాడని అర్థమవుతుంది.